ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ లెంట్ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లో 13వ దిన ఆరాధనలోనికి అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. నుండి అంతం వరకు మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభా, నీ పక్షాన నిలవనై ఉన్నా మీ బిడ్డ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుని జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానముతో బిడ్డను మీ మహిమార్థమై వాడగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా మీకు మహిమకరంగా చేరిన బిడ్డలకు దీవెనకరంగా, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 179వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోనికి వెళదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 179వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోకి ప్రవేశిద్దాం. నా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పదను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 13వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 22 వచనాల వరకు శ్రీమతి ఎడ్ల రోజ్మేరీ గారు చదివి వినిపిస్తారు. స్వార్థ పాఠ్య భాగం లోక స్వార్థ 13వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు శ్రీమతి వై సుమతి గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం రోజ్మేరీ గారు. లెంటులోని 13వ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేని వాక్యము దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 22 వరకు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరిల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనులు రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట మాకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ, మోయాబీలతోనూ, సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. కనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన
నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారును ఆసాపు సంతతి వాడును లేవీడు నగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపరస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీల సంతతి వారును కొరాహీల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయంనే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు గురించి చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన కనుక వారు హతులైరి. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన దేవుని వాక్యము ముగియుచున్నది. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటివారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇంత భార్యలు.
వారు మన ప్రియ సహోదరులు వై సతీష్ కుమార్ గారు, వారు పరలోక ప్రవేశపు అర్హతలు అనే అంశాన్ని మరి ధ్యానిస్తూ మన మధ్యకి రాబోతూ ఉన్నారు. దైవ సందేశానికి వెళ్ళటం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 202వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన మండల కాలం నుంచి మరి ఈ మండల కాలం వరకు త్రియేక దేవుడు మనందరినీ ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి 13వ రోజులో మనందరిని ప్రవేశపెట్టి పరలోక ప్రవేశపు అర్హతల గురించి తెలియజేయడానికి నాకు ఇచ్చిన అర్హతను బట్టి మరి ముఖ్యంగా త్రియేక దేవునికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ గురువర్యులు రెవరెండ్ పి దేవదాస్ అయ్య గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. అలాగే రెవరెండ్ పి నానిబాబు గారికి, అలాగే రెవరెండ్ మరి కిరణ్ పాల్ గారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పిసిసి చైర్మన్ అటువంటి దేటా అశోక్ కుమార్ గారికి కూడా నా యొక్క వందనాలు. అలాగే ట్రెజరర్ పేర్లి ఆనంద్ బాబు గారికి కూడా నా యొక్క నిండైన వందనాలు. మరియు సంఘస్థులకు పిసిసి వారికి, ఎల్సిసి వారికి, నా యొక్క తోటి నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా చదువు చెప్పిన గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక వచనాన్ని చదువుకొని లోకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకున్నాము. లోకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచన భాగం. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత కృపా కనికరంతో ప్రేమించిన మా ఘనమైన యేసయ్య, నీ బంగారు పాదముల కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరికో లేని భాగ్యం తండ్రి మీరు మాకు అనుగ్రహించి మరొక మండల కాలంలో ప్రభా నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మా సంఘానికి మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, జీవించుచున్నామని పేరు మాత్రమే మాకున్నది తండ్రి. మేము మృతులుగా ఉన్నాం ప్రభా.
మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, అల్ఫయో ఒమేగావు తండ్రి, మొదటవాడు కడపటవాడు జీవించుచున్నావు అని పేరు నీకున్నది ప్రభా. యేసయ్యా, మీరు జీవించుచున్నారు అని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. మీరు మా కోసం ఇచ్చిన ఈ పరలోక రాజ్యం గురించి ప్రభా, మేము అర్హత కలిగి ఉన్నామో లేదో ప్రభా, దానిలో పిలువబడిన వారు అనేకులు ఉన్నారు ప్రభా, కానీ ఏర్పరచబడిన వారు కొందరని మీరు సెలవిచ్చేది తండ్రి. మరి ఎందరైతే మరి ఈ సంఘంలో ఉన్నారో ప్రభా, దృష్టి నుంచి చూడండి. ఇంకా తండ్రి, ఎంతమంది అయితే అంగీకరించట్లేదో నిన్ను, మా పాత రోత జీవితాన్ని తీసివేసుకొని ప్రభా, నీ యొక్క పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తామని నమ్ము చూపు తండ్రి. ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మరి యేసు ప్రభువారిని రక్షణ పొందేవారు కొద్ది మందేనా అడిగారు. మరి అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడమన్నారు. మరి ఇరుకు ద్వారమున ప్రవేశించడాలంటే ఎంత కష్టం అంటే, మనకి విశాల మార్గం కూడా ఉంటుంది. మరి ఆపోజిట్ దానికి కావాలంటే ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంటుంది. విశాల మార్గం మనకు చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది. ఇరుకు మార్గం ద్వారా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అలాంటి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడమంటున్నాడు, పోరాటం చేయాలి. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా అని మాట్లాడుతున్నాడు యోబు భక్తుడు. 7వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కదా. అదే కీర్తనకారుడు అంటున్నాడు 147లో, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం అయితే యుద్ధ దినమున నేను నీ తలను కాస్తాను అంటున్నాడు. యుద్ధ దినమున నేను నీ తలను కాచు. తల అంటే మనకు చాలా ఉంటాయి. తలలో భాగాలు కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు, నోరు ఇవన్నీ ఉంటాయి. అంటే మరి ముఖ్యంగా మన ఆలోచనల మీద దృష్టి ఉంచాలి. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన సాతాను యొక్క క్రియల ద్వారా మనం చెప్తూ ఉంటాం. మరి ఆ క్రియలు చేసే వ్యక్తులుగా మనం అందరం విశాల మార్గం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇరుకు ద్వారం అనేది చాలా కష్టంతో ఉంటుంది. ఈ 2 ద్వారాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ఒకసారి మత్తయి సువార్తలకు కనుక మనం వెళ్ళినట్లయితే 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం భాగం ఒకసారి చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితములై ఉన్నవి, దానిని కనుగొనువారు. ఇప్పుడు ఈ జీవ మార్గమన్నా, ఇరుకు మార్గమన్నా, పరలోక ప్రవేశ మార్గమన్నా ఒకటే. మరి ఇది సంకుచితమై ఉన్నది, అంటే కనబడటం లేకుండా ఉన్నదని మరి విశాల మార్గం అందరికీ కనబడుతూ ఉంటుంది. ఈ విశాల మార్గంలో చాలా ఆనందాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఇరుకు మార్గంలో అవేమి ఉండవు, శ్రమల గుండా వెళ్ళాలి. మరి ఈ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మరి ఈ ఇరుకు ద్వారంలోనే వెళ్ళాలి. మరి ఇరుకు ద్వారం కనుగొనాలంటే కొన్ని అర్హతలు మనకు ఉండాలి. కొన్ని అర్హతలు అసలు పరలోకం అనేది మనం గమనించినట్లయితే దేవుని సింహాసనం అని, మరి విశ్వాసులు ఉండే ఇల్లు అని, మరి విశ్వాసుల భవిష్యత్తు యొక్క నిర్మాణం అని, ఆ యొక్క దేవాది దేవుడే నిర్మించిన మరి ఆ యొక్క ఇల్లు అని, ఆ యొక్క హౌస్ అని అంటూ చెప్తూ ఉంటాం. ఈ పరలోకం అనే మాటను మనం మత్తయి సువార్తలో ఎక్కువగా కనబడతా ఉంటుంది. అనేక ఉపమానాలు యేసు ప్రభువారు కూడా పరలోక రాజ్యాన్ని పోలుస్తూ చెప్పారు. అది అందరికీ మనకు తెలుసు. ఆవగింజని, పొలంలో దాచబడిన ధనం, ఒక మరి సముద్రం వల వేసే వలను గురించి కానీ చాలా సందర్భాల్లో మత్తయి సువార్తలోనే 50 సార్లు రాయబడి ఉంది. ఒక్క మత్తయి సువార్తలోనే పరలోక రాజ్యం గురించి. అట్ ద సేమ్ టైం నరకం గురించి కూడా రాయబడింది. అలాగే ఇంచుమించు 296 సార్లు మరి క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది అంటానికి ఆశ్చర్యం ఉంది. మనం టోటల్గా బైబిల్ మొత్తం చూస్తే 690 సార్లు, మినిమం 92 సార్లు రాయబడిందంట పరలోకం గురించి. అంటే పరలోకం ఉందనేది వాస్తవం. మరి ఈ పరలోకానికి వెళ్ళాలంటే మన అర్హత ఉండాలి. మరి ఈ అర్హత మనకుందా? ఏ అర్హత లేదు. మనకు అర్హతను కలిగించిందే దేవుని కృప.
దేవుని కృప అర్హత లేని మనకి అర్హతను కలిగించింది. మరి ఇర్మియా భక్తుడు అంటున్నాడు 33 అధ్యాయంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆ కృపే మన అర్హత కలిగించింది. మనందరం నిత్య నరకానికి వెళ్ళాల్సిన వారము. మరి ఈరోజు అర్హతను కలిగించిన ఆ దేవాతి దేవుడు ఆ పరలోక ప్రవేశానికి అర్హతలుగా మనం వెళ్ళటానికి అక్కడ సిద్ధం చేస్తున్నాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్న వాగ్దానకర్త దేవాతి దేవుడు. మరి ఆ వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రిపెండెన్స్, మారు మనసు కావాలి. ఈ మారు మనసు అనేది చాలా విరిగి నలిగిన హృదయంతో మనందరం ఉండాలి. ఎలా ఉండాలి అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే మరి యేసు ప్రభు వారి కంటే ముందు మరి 6 నెలలు పెద్దవాడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 2వ వచనం భాగంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో కేకల వేయి ఒక శబ్దం. ఈ శబ్దం క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ప్రారంభమైన ఈ శబ్దం ఇప్పటికీ 2025 సంవత్సరాలు పట్టింది. ఇంకా శబ్దం మోగుతూనే ఉంటుంది. కడబోరం రోగు శబ్దం మోగే వరకు ఈ శబ్దం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఒకవేళ అధికారాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కరుడు కట్టిన వ్యక్తులు ఎవరైనా సరే, రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు కానీ శుక్రవారాలని శనివారం మారుస్తామని ఇవన్నీ ఏయో అంటూ ఉంటారు. ఈ శబ్దాన్ని ఆపటం ఎవరు తలదు. క్రీస్తు శకంలో ప్రారంభమైన ఈ శబ్దం 2025 సంవత్సరాలు పట్టింది. ఎందుకు తెలుసా? ఒక్క పాపి రక్షణ, నా రక్షణ కోసం ఈ శబ్దం మోగుతూనే ఉంటుంది. మరి ఆ శబ్దం విన్న వీరు మరి మారు మనసు కలిగి ఉన్నారా? స్టిల్ ఇంకా వస్తారు. మనిషి ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు, అది ఆయాసకరము దుఃఖమే అని అంటుంది బైబిల్ గ్రంథం. అలాంటి ఎంతోమంది వ్యక్తులు బైబిల్ని తప్పుపట్టాలని వచ్చారు. క్రీస్తు శకంలో బయలుదేరారు ఎంతోమంది. కానీ ఏమి చివరికి దేవుణ్ణి ఆశ్రయించి మన ఆంధ్ర క్రైస్తవ సంఘారాధనల పుస్తకాలను పాటలు రచించి మరణించారు. కేవలం నా రక్షణ, ఈ యొక్క రక్షణ కోసమే నువ్వు మారు మనసు పొందాలా. మొదటి మెట్టు నీ రక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు, రిపెండెన్స్, పశ్చాత్తాపం కలిగిన మారు మనసు నీకు కావాలా. అది లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు కాదని నేను తెలియజేస్తున్నాను. అలాగే యేసు ప్రభువారు స్వయంగా సాతాను చేత శోధింపబడిన తర్వాత 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం భాగంలో మరి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాడంట. యేసు ప్రభువారు స్టార్టింగ్ చెప్పటమే పరలోక రాజ్యం సమీపిస్తుంది. అంటే ఈ పరలోక రాజ్యం ఉందని మనకు తెలుసు. ఒక క్రైస్తవుడా నీ గురి, నీ గమ్యం ఏంటంటే అవర్ డెస్టినీ ఈజ్ అవర్ హెవెన్. దేవుడు తన స్వహస్తాలతో చేతులతో కట్టి నిర్మించిన ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. నీ లాస్ట్, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలియదు. ఆఫ్టర్ డెత్ వేర్ యు ఆర్, వేర్ ఈజ్ యువర్ ఎటర్నల్ హోమ్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది ఒక క్రైస్తవుడిగా నీకు ఒక గురి ఉండాలి. క్రైస్తవుడికి గమ్యం అనేది, గురి అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మారు మనసు నీకుంటే నీ గురి, నీ డెస్టినీ అవర్ హెవెన్, పరలోక రాజ్యం అంటే. అందుకని పరలోక రాజ్యం సమీపిస్తుంది. యేసు ప్రభువారు మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం తన శిష్యులను కూడా వెళ్తూ అంటూ ఉంటున్నాడు, మరి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళడం అంటున్నాడు. వెళ్ళి ఏం చెప్పమనంటే పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పమంటున్నాడు. మరి ఎప్పుడో స్టార్ట్ అయిన మరి ఆ పదం పరలోక రాజ్యం సమీపిస్తాం ఇంకా ఇప్పటికి మారుమరుగుతున్న అనేక ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా మనకు వినిపిస్తూనే ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఇంకా కంటిన్యూస్గా వినబడుతూనే ఉంది. మారుమూర గ్రామాల్లో, పట్టణాల్లో వెళ్ళే వరకు అది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. నా రక్షణ కోరుకుంటున్నాడు. తన స్వహస్తాలతో తన స్వరూపంలో మరి సృష్టించిన దేవాది దేవుడు మానవుణ్ణి నశించడం ఆయనకి ఇష్టం లేదు.
ఇష్టం లేదు కనుకనే భూమి మీద మానవుని నశింపజేయటం ఇష్టం లేదు కనుకనే ఆయన నీ కోసం నా కోసం తిరిగి వచ్చేసాడు. ఆ దివి నుండి భూమికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకా 2020 సంవత్సరాలు, నెక్స్ట్ 26 వచ్చింది, 27 వచ్చింది, వస్తానే ఉంటుంది. మన పిల్లల పెద్దకైతే నీకు మారు మనసు అందనో, మారు మనసు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి సమీపించలేవు. రిపెండెన్స్, పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి జీవించు. అలాగే రెండోది మనం చూస్తుంటే, మారు మనసు కలిగిన వ్యక్తి కంపల్సరిగా బాప్తిజం తీసుకుంటారు. మరి మనకి రేపు ఏప్రిల్లో మనకి ఉన్నాయి క్లాసెస్ పెట్టారు సార్. మరి అవి ఎందుకు పెట్టారంటే, బాప్తిజం ముందు మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా మనకు బుద్ధి చెబుతూ గద్దిస్తూ నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ నిర్ధారణ తరగతులు పెట్టినప్పుడు ఆ మట్లాదివారం రోజు మనకి ఆ బ్యాప్టిజం కాకుండా ముందు ఆ తరగతుల యొక్క నిర్ధారణ క్లాసెస్ చెప్తూ ఒక ఆధ్యాత్మికలో మానవుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నీలో తప్పులు ఉన్నాయో లేదో అవి సరి చేసుకుంటూ అవకాశం ఇస్తూ ఉంటారు. నీలో ఉన్న పులిసిని పిండి లాంటి జీవితం ఉందా, పాత రోత స్వభావం ఏమైనా ఉందో తుడిచివేయటానికి మరి ఆ బాప్టిజం అనేది నువ్వు క్రొత్తగా జన్మించాలి. రీబాండ్ యువర్ లైఫ్. అందుకని మత్తయి సువార్తలో, లోకా సువార్త, యోహాను సువార్తలను 3:5 అంటాడు. మరి యేసు ప్రభువారు ఇట్లా అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశం. మరి నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా రెండిట్లో నువ్వు జన్మించితేనే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. నువ్వు మారు మనసు కలిగిన వ్యక్తి. రెండోది, నువ్వు బాప్తిజం తీసుకోవాలి. ఇంకా ఎవరైనా మారు మనసు లేకుండా ఉండారా, బాప్తిజం లేకుండా ఉండారా? ఈ 2 పనులు ముందు చేయండి. తర్వాత ఏం చేయాలి తెలుసా? మారు మనసుకు తగిన ఫలం. ఇది వెరీ ఇంపార్టెంట్. మనందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మారు మనసు ఉంది, బ్యాప్టిజం ఉంది. చాలామంది వ్యక్తులు సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు, మనం ఇక్కడ బల్లారాధన పాల్గొన్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మెయిన్ ఈ లెంట దినాల్లో మనందరికీ మారు మనసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత బాప్టిజం అనేది ఇంపార్టెంట్. మరి అయ్యగారు చెప్పారు, అనౌన్స్ చేశారు, మనకు పాంప్లెట్లు కూడా ఇచ్చింది, బ్యాప్టిజం కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే నమ్మి బాప్టిజం పొందిన వాడు ఏమంట రక్షణ పొందుడు. మార్క్స్ వార్త 6:16 కనబడుతుంది. నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నువ్వు కంపల్సరీగా బాప్టిజం తీసుకోమంటున్నాడు. మరి నమ్మి రక్షణ పొందిన వారు మనకు అపోస్తుల కార్యాలను చక్కగా కనబడతారు. మరి వాళ్ళ బోధ ఉన్నారు వాళ్ళు. మరి లుదియా కనబడతా ఉంటుంది, నపుంసకుడు కనబడతాడు, కొర్నేలి కనబడతాడు, చెరసాల నాయకుడు కనబడతా ఉంటాడు. ఓన్లీ అపోస్తుల కార్యంలోనే ఈ 4 వ్యక్తులు వాక్యం విన్నారు, నమ్మారు, బాప్టిజం ఇచ్చేశారు. నపుంసకుడికి ఇచ్చేశారండి. లుదియా హృదయం తెరవబడింది. చెరసాల నాయకుడు అట్ ద సేమ్ టైం ఆ గొప్ప సూచక్రియ తీసుకుని వెంటనే ఏం చేయాలంటే, ముందు నువ్వు నమ్మి రక్షణలోకి రావాలంటే బాప్టిజం నువ్వు తీసుకున్నావు. కనుకనే ఈ 2 పనులు మెయిన్ చేసిన తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. మరి మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే మనం ఏం చేయాలి? చాలా కారణాలు ఉంటాయి. మనలో ఐహిక విచారాలు ఉంటాయి, మన వెళ్తూ ఉంటాం, వ్యాపారాల నిమిత్తం అనేక పనుల్లో మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇప్పుడదే మనం చెప్తుంది, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం. ఈ యుద్ధ దినాల్లో ఉంటున్నప్పుడు మారు మనసుకు తగిన ఫలం నీకు సరిగా ఫలించలేకపోతున్నాం మనం. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, మనకి చక్కగా మరి అక్కడే రాస్తూ ఉంటాడు. 7వ అధ్యాయంలోనే ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు చూడండి. అక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. అబద్ధ బోధకులు ఉన్నారనమాట. మనం చేయాల్సింది అబద్ధ బోధకుడికి ముందుగానే మత్తయి భక్తుడే రాస్తున్నాడు. అక్కడ కంపల్సరీగా అబద్ధ ప్రవక్తలు అంటే అబద్ధ బోధ ఉందా మన దగ్గర. ఆ అబద్ధ బోధను గ్రహిస్తున్నాం. ఒకసారి 2వ తిమోతి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో చక్కగా 5వ వచనంలో 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురవ చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుందని. చూసారా, మనకి ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో రాసేస్తున్నాడండి. తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. అయితే సత్యమునకు చెవి నొగ్గక మనం కల్పనా కథల వైపు వెళ్తున్నాం. మరి ఎలాగ ఫలిస్తాం? ఫలించలేం.
మరి ఇదే మత్తయి వార్తలు అక్కడ ముళ్ళ పొదల చెట్టును, అక్కడ ద్రాక్ష తోటలు ఎరగలమా, మరి అక్కడ ఉన్న ఏదైనా పల్లేరు చెట్టులో నుంచి అంజూరపు ఒక కాయలను కోయగలమా అని మాట్లాడుతుంటారు. ఇవి విశాల మార్గానికి గుర్తుగా ఉన్నాయి. ఆ ముళ్ళ చెట్లు, ఆ పల్లేరు ముళ్ళులతో ఉంటాయి అంటండి. ఈ ద్రాక్ష చెట్టు అనేది ఫలిస్తుంది, ఫలించడానికి చాలా ఇంపార్టెంట్. మన ద్రాక్షవల్లి ఎలాగే మరి దేవుడు అక్కడ 15 యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, మరి నాలో ఫలించు ప్రతి తీగ అన్నాడు. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేశాడు. అంటే ద్రాక్షవల్లిలో తీగ ఎలా అల్లుకొని ఉంటారు, దేవుణ్ణిలో మనం అలా అంటుకట్టి ఉండాలన్నమాట. ఫలించే వారంగా మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. లేదంటే మరి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉంది. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. మరి నువ్వు మంచి ఫలాలు ఫలిస్తున్నావా? మన గలతీ పత్రిక 5:22 అంటాడు ఆత్మ ఫలాల గురించి. అందరూ తెలిసే ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతమా, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అని. దాని పైకి వెళ్తే మరి శరీర కార్యాలు ఉంటాయి, చాలా ఉంటాయి శరీర కార్యాలు. అవి జారత్వం, అపవిత్రము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దోషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తు, ఇవన్నీ శరీర కార్యాలు. విశాల మార్గానికి సాదృశ్యంగా ఉంది. విశాల మార్గంలో ఆనందం ఉంటుంది, సుఖాలు ఉంటాయి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. మరి ఇరుకు మార్గంలో అలాంటివి ఏమి ఉండవు. శ్రమల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్ళాలి. మరి మనకిచ్చిన పాత నిబంధన టెక్స్ట్లో యెహోషాపాతు, మరి యెహోషాపాతు మీదకి 3 వచ్చేసారండి. మోయాబీలు, అమ్మోనీలు, మోయనీలు అనే 3 సైన్యం ఒకేసారి దండెత్తించింది. ఒకళ్ళు వస్తే ఏదో ఒక యుద్ధం చేసి ఉండేవాళ్ళేమో. ఒకేసారి ఆ సైన్యం అంతా దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలో తోచలేదండి యెహోషాపాతుకి. వెంటనే ఉపవాస దినం చాటించేసాడు, వాళ్ళందరూ తీసుకొచ్చేసాడు. అక్కడ అంటున్నాడు 20:12 వచ్చిన మనం ఒకసారి చదవండి. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంటండి. చూసారా, ఏం చేయాలో మాకు తెలియదు ప్రభువా, తోచట్లేదు, శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. ఆయన శ్రమలు వచ్చినప్పుడు యెహోషాపాతు చేసిన ప్రార్థన అండి. యుద్ధంలో ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు యెహోషాపాతు వారు. ఏ యుద్ధం జరుగుతుంది, ఒక్క ఆయుధాన్ని, సైన్యాన్ని సమకూర్చలేదు, పంక్తులుగా తీర్చలేదు. ఫస్ట్ చేసింది ఉపవాసంతో ప్రార్థన చేశాడు. వాళ్ళ భార్యలు, పిల్లలు అందరిని కూర్చోబెట్టాడు, ప్రార్థనలు కూర్చో. ఆ ప్రార్థన నమ్మాడు, నమ్మిన దానికి విధేయత చూపించి ఆ స్తుతిగానాలు చేసేసాడు. ముందుగానే ఆ నమ్మిన దాన్ని విశ్వసించి స్తుతిగానాలతో, పాటలతో, వాయిద్యాలతో చేసినప్పుడు ఆ యుద్ధం ఎవరు చేశారు తెలుసా? దేవాతి దేవుడే యుద్ధం చేసేసాడు. నీకొచ్చే యుద్ధ కాలంలో ఆ ఇరుకు మార్గంలో ఆ ఎన్నో కష్టాలు, శ్రమలు వెంటనే ఉంటాయి, కానీ వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి రక్షించడానికి సమర్థుడు. అందుకనే శోధనను సహించేవాడు, ఆ శోధన నిలిచిన వాడైతే దేవుడు తన్ను ప్రేమించి వారికి ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. జీవ కిరీటం అంటే శోధనను సహించే వాడికి ఇచ్చే కిరీటమే జీవ కిరీటం. అలాంటి జీవ కిరీటము, మహిమాబారిన వాడబారిన కిరీటాలు, నీతి దేవుని దగ్గర చాలా దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఎవరెవరికి ఎలాంటి కిరీటాలు ఇవ్వాలి, ఆ పరలోకంలో రాజ్యానికి వచ్చేటప్పుడు నీకు ఒక కిరీటం పెట్టి నీకు వెల్కమ్ చెప్తాడు. రేపు రా బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇక్కడ నా శ్రమల గుండా ఇరుకు మార్గం ద్వారా నా ప్రవేశానికి వచ్చావు కనుక నీకు ఇదిగో గిఫ్ట్. ఆయన రేపు నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చి బహుమానం ఆయన దగ్గర ఉంది. మరి నువ్వు రెడీగా ఉన్నావా? ఏ అర్హతతో నువ్వు ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళాలంటారు. ఆయన చిత్తం చొప్పున చేయవాడే. అదే మత్తయి సువార్త రాయమండి. అయ్యా ప్రభువా, అక్కడ చూడండి 7వ అధ్యాయం 21 వచ్చిన భాగంలో ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుదురు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. చూసారా, ఈ ప్రభువా ప్రభువా అనేవారు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ తండ్రి చిత్త ప్రకారం చేయాలి.
4వది, మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించిన మనం తండ్రి చిత్త ప్రకారం చేయాలి. చిత్త ప్రకారం చేయకుండా ఏదేదో చేసేస్తాం, మీటింగ్లు పెడతా ఉంటాము, అనేక మందికి ఏవేవో కార్యాలు చేస్తూ ఉంటాం. అవన్నీ దేవుడు మెచ్చడం. చూడండి కింద ఏమన్నాడు, 22లో ఏమన్నారు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాడు. దేవుడు వారికి పెట్టిన పేరు అక్రమము చేయవారు. అయ్యా ప్రభువా నేను మీ అన్న ప్రవచించాం, అనేక అద్భుత కార్యాలు చేసాం, అనేక మంది స్వస్థపరిచాం, కానీ దేవుడు వారితో అంటున్నాడు అక్రమము చేయవారు. ఎందుకంటున్నాడు ఈ మాట? పరలోక రాజ్యంలో ప్రవేశించేది కొందరే, అందరూ కాదు, కొందరే వెళ్తారు. ఇక్కడ మనందరం చాలామంది ఉండవచ్చు, కానీ ఎవరు వెళ్తారనేది అది దేవుడు మనకే అప్పచెప్పాడు. జీవ మార్గము మరణ మార్గం నేను మీ ఎదుట ఉంచాను అంటాడు ఇర్మియా గ్రంథంలో 2:8 భాగంలో. జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. ఏదో మనలో కూడా మంచి చెట్ల ఫలం ఇచ్చు చెట్ల ఫలం, మంచి చెడు, శాపము ఆశీర్వాదం, సుఖము దుఃఖము, ఇట్లా కంపారిటివ్గా 2 ఉంటాయి. అయితే ఏది వెళ్ళాలో ఎటు వెళ్ళాలో అనేది దేవుడు నీకు చాయిస్ ఇచ్చేసాడు. అక్కడ ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. నువ్వు ఏ దారి ఎంచుకుంటావు? ఆ దారి గుండా వెళ్తే శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అనేక శ్రమల గుండా. అపోస్తలుడైన పౌలు గారండి సన్హెడ్రేట్ సభలో ఎంపీ హోదాలో ఉన్నాడు. అప్పుడే కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగిన అపోస్తలుడైన పౌలు పెంటతో సమానంగా చేసుకున్నాడు. నేను అపోస్తలులందరితో తక్కువ వాడనని తగ్గించుకొని ఉన్నాడు. ఎన్ని శ్రమలు. 2 కొరింథీ 7:5 వచ్చిన భాగం చూడండి ఒకసారి. మేము మాసిదోయాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమలే కలిగను, వెలుపల పోరాటములు లోపల భయములు. బాబా చూసారా, వెలుపల పోరాటాలు లోపల భయాలు, విశ్రాంతి లేదంట. అనేక 39 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, చెరసాల్లో వేశారు, శత్రువులు స్నేహితుల ద్వారా అన్ని ఆపదలు, సముద్రంలో దిగంబరత్వంతో ఉన్నాడు, అనేక శ్రమలు పొందాడు పౌలు గారు. ఇరుకు మార్గం అంటే అది ఏదో కార్పెట్ వేసి మనకి వెల్కమ్ చెప్పడం కాదు. ఇరుకు మార్గంలో శ్రమలు ఉంటాయి. దేవుడు ఎంచుకుంటున్న మార్గం, మనం ఎంచుకోమంటున్న మార్గము, దానిలో విశాల మార్గంలో అనేక మంది వస్తారు, కానీ ఇరుకు మార్గంలో రావటం లేదు. ఇది జీవ మార్గము. నువ్వు ఎప్పుడైతే ప్రభువా ప్రభు అని పిలుస్తావేమో, మనం చాలామంది మరి ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ దట్ వన్ అంటే తెల్ల వస్త్రాలు వేసుకొని పెద్దగా మనం అరుస్తూ ఉంటాము, స్వస్థతలు చేస్తాము, ప్రవచిస్తూ ఉంటాము, భాషలు అనేకం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని, ప్రభువా మేము నీ గురించి ప్రవచించలేదా అన్నాడు. అయితే వాళ్ళని ఏమంటున్నాడు, అక్రమము చేయరు అంటే చేసే సేవ క్రమ పద్ధతిలో చేయట్లేదు. తీసుకున్నట్టు జేబు సంచులో వేసుకుంటే దేవుడికి తెలియదా? అక్రమం అంటున్నాడు. ఇలాంటి అక్రమం చేయవారు చాలామంది ఉన్నారు. అందుకని చేసే బోధలో నిష్పాతపక్షంగా చేయాలన్నమాట. చేసే సేవలో అది అందరికీ వస్తుంది. ఇప్పుడు నాకైనా వీళ్ళకైనా సారకైనా అందరికీ అక్రమం చేయవారులారన్న దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అక్కడ బుద్ధిగల కన్నికల్లో సిద్ధపాటు కలిగి ఉన్న బుద్ధిగల కన్నికలు మనం చూస్తే తలుపు అయ్యా అని తలుపు తీయమంటే దేవుడు ఏమన్నాడు వాళ్ళని, మీరెవరో నాకు తెలియదు అనేసాడు. జాగ్రత్త, తలుపు వేయక ముందే నీవు నీ మనసును మార్చుకోవాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ప్రభువా అంటాం కాదు. ఇక్కడ మనం ఎన్నో చేస్తాం, అనేక చారిటీ కార్యక్రమాలు చేస్తుంటాం. నిజంగా మన సంఘంలో చాలా ఎక్కువగా పాష్ గారు కావండి, చైర్మన్ గారు కానీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ధారాళంగా మనం సహాయం చేస్తూ ఉంటాం. ఎవరికన్నా ఏదైనా జరిగినప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ కొన్ని డినామినేషన్ చూడండి, ఏ ఒక్క రూపాయి కలెక్ట్ చేయరు. చారిటీ కూడా ఇంపార్టెంటే.
ఎందుకు దేవాది దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి. మనం ఒక మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 35 అక్కడ పరలోక రాజ్యం గురించి పోలుస్తూ మరి అక్కడ నేను ఆకలిగా ఉన్నాను, మరి నాకు ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నాను, దాహం ఇచ్చారని, పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరగా ఉన్నాను, బట్టలు ఇచ్చారు, మరి ఇంకా అనేకమైనవి చెప్తూ ఉంటారు. చెరసాల ఉంటే నా యొద్దకు వచ్చారని, రోగిగా ఉంటే నన్ను చూడవచ్చేసారు. ఇవన్నీ చేసినప్పుడు అయ్యా ఎప్పుడు చేసామంటే అక్కడ దేవాతి దేవుడు ఒక మాట అంటాడు చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్లే. ప్రభువా అని పిలిస్తే ఏం ప్రయోజనం? వీటిలో ఎన్ని చేయాలి మనం? ఏదో ఒక చారిటీకి సంబంధించిన రోగుల గురించి సహాయం చేయాలి. ఇక్కడ అదే దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో నాకు చేసినట్లే. అదే దాని చివరి భాగంలో వాళ్ళ గురించి ఉంటాడు, వాళ్ళందరిని హక్కు నా కుడి పక్కన కూర్చో, వాళ్ళు నీతి రాజ్యంలో ఉంటారని వచ్చిన చదవండి ఒకసారి. వారు నిత్య శిక్షకు నీతిమంతులు, సరిగ్గా చదవండి ఎవరన్నా. నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు. ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే సహాయం చేశారో వీళ్ళందరూ ఇక్కడ రోగిగా ఉన్నప్పుడు, మరి అక్కడ అన్న ఏదైతే వస్త్రాలు ఆకలిగా ఉన్నప్పుడు, దప్పిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు నాకు చేసి అన్నాడు. వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు చేసా, పక్కన కూర్చొని నిత్య జీవాన్ని ఇచ్చేసాడు వాళ్ళకి. అలా చేయని వాళ్ళకి నిత్య శిక్షకి చేశారు. వాళ్ళకేమో నిత్య శిక్ష ఉంది, వీళ్ళకేమో నిత్య జీవం ఉంది. అదే ఇరుకు మార్గం, విశాల మార్గంలో చాలా ఆనందాలు ఉంటాయి, కానీ ఇరుకు మార్గంలో అయి ఉండవు. అదే పరలోక ప్రవేశ మార్గం, జీవ మార్గం. ఈ మార్గంలో నువ్వు ప్రవేశించాలంటే మొట్టమొదటి నువ్వు మారు మనసు పొందాలి. తర్వాత నీకు బాప్తిజం తీసుకోలేకపోతే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు చేసిన నీవు తగిన ఫలం ఫలించాలి. ఫలిస్తున్న నీవు ప్రభువా అని పిలుస్తాం కాదు, నువ్వు చేయాల్సిన పని ఆయన చిత్త ప్రకారం నువ్వు చేయాలి. 5వది సిద్ధపాటు కలిగి ఉండాలి. మేలుకొనటం. 10 మంది బుద్ధిగల కన్యకులు మనకు తెలుసు, వాళ్ళు ఎలా సిద్ధపడుకున్నారు. అందరూ దివిటిల్లో నూనె తీసుకొని వెళ్ళారు, అయితే బుద్ధి లేని కన్యకులు నూనె తీసుకొని పోలేదు. మరి పెళ్లి రాక ఆలస్యమైంది, ఏమైంది? అందరూ నిద్రపోయారంట. మరి ఎప్పుడైతే ఆ బోర శబ్దం వినబడిందో వెంటనే మేల్కొన్నారు. మరి ఆ విందుకు అని దేవుని ఆ పెళ్లి కుమారుడి దగ్గర కలుసుకున్నారు. వీరందరూ నూనెలో అయిపోయింది, వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా వచ్చేసరికి తలిపేసాడు. మరి ఈ స్టోరీ మనందరికీ తెలుసు. దీంట్లో సిద్ధపాటు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. అందుకని దైవజనుడా నువ్వు సిద్ధపడిన ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉన్నామంటాడు పౌలు భక్తుడు. సిద్ధపాటు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నిరీక్షణ కావాలి. అబ్రహాం అంట దేనికోసం ఎదురు చూశాడంట? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూచాడు. పునాదులు గల ఆ పట్టణం. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యం గురించి చాలా ఉన్నాయి. మరి 2 కొరింథీ 5:1 ఏమంటున్నాడంటే, భూమి మీదన్నా ఈమె గుడారం శిథిలమైపోయాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న నిత్యమైన నివాసం పరలోకమందు మనకు. ఎక్కడుందంట? పరలోకమందు. మరి మన కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోక పట్టణం ఉంది కదా. నా తండ్రి అనేక నివాసములు కలవంటున్నాడు. నా తండ్రి అంట అనేక నివాసములు లేని ఎడలా మీతో చెప్పేది, నేనుండి స్థలంలో మీరు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. హెబ్రీ పత్రిక అదే 13:16 అంటే నిలువరమైన నివాసం మనకి ఎక్కడ లేదంట. ఆ నిత్యమైన నివాసం కోసం ఎదురు చూడాలంట. నిరీక్షణ గల మరి ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. మరి ఆ పరలోక పట్టణం ఎలా ఉంటుందో మన ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుంది ఆ పరలోక పట్టణంలో. మనకి దానిలో ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యాలతో కట్టబడింది, ఒక్కొక్క ముత్యంతో. దాని యొక్క రాచ వీధులు శుద్ధ సువర్ణం అంట. శుద్ధ సువర్ణంతో ఉంటాయి. మనం ఒక రింగ్ కానీ ఒక చైన్ కానీ కొన్ని చాలా కాస్ట్ కూడుకున్నది. అయితే దాన్ని రాచి వీధి అంటే అదే బంగారాన్ని నువ్వు రేపు కాళ్ళ కింద ఉంటుంది.
మన గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, అది స్వచ్ఛమైన బంగారం అంటాం. దానికంటే మించింది శుద్ధ సువర్ణమైన ఆ బంగారపు వీధుల్లో రేపు నేను తిరగబోతున్నాం. దేవుడు మనకు అలాంటి అర్హతను కలిగించాడు. దేవుడే దానికి శిల్పి. దేవుని చేత ఆయన ఇంజనీర్. దానికి ఆ కట్టమైన ఎన్ని వేల ఎకరాలు ఉందన్నమాట. అక్కడ పుస్తకాల్లో రాశారు, కొన్ని వేల ఎకరాలు అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు దేవుడు మన కోసం. ఆ రాచి వీధులు శుద్ధ సువర్ణమైన ఉన్నాయి ఆ గుడారంలో. దానికి దేవుని మహిమ అంట. సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ లేదు, దేవుని మహిమయే, గొర్రెపిల్ల దీపమే దానికి వెలుగుగా ఉంది. మరి ఆ పరలోక పట్టణంలో నువ్వు నివసిస్తావా? లేదా ధనవంతుడు లాజరు స్టోరీలో చూసారా ఏమంటున్నాడు? ధనవంతుడు లాజరును చూసి, తండ్రివైనా అబ్రహామా, తన వేలి కొనను నీళ్ళలో ముంచి చల్లార్చుటకు, నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు, నేను ఈ అగ్ని జ్వాలలలో వేతన పడతాను. అగ్ని జ్వాల నిత్య నరకం ఉంది, అదే విశాల మార్గం. ధనవంతుడు అక్కడ సుఖించాడు, తాగాడు, తిన్నాడు, అన్నీ చేశాడు, కానీ చివరకు చనిపోయిన తర్వాత అగ్ని జ్వాలలో వేతన పడుతున్నాడు. లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దేవుడు దొంగకు వాగ్దానం చేశాడండి, ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతున్న దొంగడు, దేవా నీ రాజ్యంలో వచ్చినట్టు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చాడు, నేడే రక్షణ దినము, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. దేవుడు పరదేశం చేశాడండి. మరి రేపు నీకు నాకు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధపడ్డాడు. మరి ఉంటావా? మారు మనసు కలిగి ఉన్నామా? ఇక్కడ ఎలా అయితే మరి యెహోషాపాతు పోరాడి ప్రార్థన చేశాడు, మనకు కూడా 3 శత్రువులు ఉన్నాయండి, సాతాను, లోకము, శరీరం. మరి దేవాది దేవుడు ఈ సాతాన్ని జయించాడు, శరీరాన్ని జయించేశాడు, మరి మరణం నుంచి జయించేశాడు. ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు సాటాన్, ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు సిన్, ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు డెత్. మరి సాతాను మీద, పాపం మీద, మరి మరణం మీద గొప్ప విజయం మోగించి, విజయ డంకా మోగించి దేవాతి దేవుడు తండ్రి యొక్క కుడిపార్శ్వానికి కూర్చుని ఆ పరలోకంలో ఆశీనుడై రేపు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి, ఆయన నివాసంలో, ఆయన పరలోక రాజ్యానికి వస్తానికి మరలా వస్తున్నాడు. నువ్వు సిద్ధపడి ఉండవా? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి ఉంటే ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాత రోత జీవితాన్ని, పులిసిన పిండి లాంటి జీవితాన్ని నువ్వు తీసివేసుకొని ఆయన చేత పశ్చాత్తాపడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేద్దాం. చిన్న పాట. 12 గుమ్మముల పట్టణములోన నేను నివాసము చేయాలని, 12 గుమ్మముల పట్టణములోన నేను నివాసము చేయాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, తన సన్నిధిలో నేను నిలవాలని, ప్రభు యేసులో పరవశించాలని, ప్రభు యేసులో పరవశించాలని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. దేవుడి వాక్యం దీవించుగాక. అవకాశం ఇచ్చిన అయ్యగారులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును కాక. Yeah.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించినటువంటి ప్రియ సహోదరుడు సతీష్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపటి దినాన మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి పిఎల్ఎంసి రాణి గారు. వారు రేపు మనకి వాక్యాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన సమయంలో మోకరించగలిగిన వారు మోకరించండి. అలాగే ప్రభు ప్రార్థనలో సంఘమంతా లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతుము. పరిశుద్ధుడు 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 అని నిత్యము రేయింబవళ్ళు కోట్లాని దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఘననామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇటు రీతిగా ఈ మండల కాలపు ధ్యానాల్లో 13వ దినము ఈ సాయంకాల వేళలో ఈ ఆరాధనలోనికి మమ్మలను సంఘాన్ని మీరు తీసుకుని వచ్చారు. చేరిన మేమంతా కలిసి కీర్తనతో మీ నామాన్ని స్తుతించాం. ఆరాధన ద్వారా మీరు మహిమనందారు. మీ ప్రియ దాసుడు వై సతీష్ కుమార్ గారిని మీ పక్షంగా నిలవబెట్టుకుని ఇది నా ఇవ్వబడినటువంటి లేఖన భాగముల ద్వారా అంశం ద్వారా మాట్లాడినటువంటి ప్రతి వాక్కును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకుని మీ పరలోక రాజ్యానికి అర్హతలు ఏమేమైతే మా జీవితాల్లో కలిగి ఉండాలో అటు రీతిగా కూడా బిడ్డల వారి జీవితాలను మార్చుకుని మీ వైపు ప్రభా విశ్వాసములో ముందుకు కొనసాగుటకు మీ కృపను సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా సైడ్ మార్క్స్ దేవాలయం కలిగిన ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా సంఘ కాపరులు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి పరిచర్య, వారి ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండి మీ కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను దేవా. మా సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులు, వారి కుటుంబాల కొరకై, బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ శ్రేణి సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంత కనుక మీ కృప బిడ్డలతో ఉంచుతూ వస్తూ వచ్చారు. విశేషంగా రాసినటువంటి పరీక్షలన్నిటిలో కూడా మీ కృప ఉంచారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉండగా రాసినటువంటి పరీక్షల్లో మీ సహాయమైన బిడ్డలకు మీరు ఇచ్చారు. ఇంకను మిగిలినటువంటి పరీక్షల్లో బిడ్డలు చక్కగా రాయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపను బిడ్డలతో ఉంచండి. కావలసిన మంచి ఆరోగ్యములతో మీరు నింపండి. మా సంఘ బిడ్డలు ఆయా ప్రదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టకాలంలో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. విశేషంగా ఈ మండల కాలపు ధ్యానాల్లో అనేకులు ఆత్మీయమైనటువంటి సహవాసములు ముందుకు కొనసాగుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఉపవాసములుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభా, వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుంచి, శోధన నుంచి జయించడానికి కావలసినటువంటి మీ శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. విశేషంగా ఇది నా జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే మరొక సంవత్సరం అనేటువంటి దయాకిరీటంతో బిడ్డలు మీరు ఇంతదనక మీరు నింపి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి బిడ్డలు చేయి ప్రతి పనిపాటులో కూడా మీ కృప వారితో ఉంచండి. ఈ ఆరాధనలో చేరింత కనుక మీ నామాన్ని స్తుతించినటువంటి మా సంఘ కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కటి సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియ బిడ్డను, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. ఈ ఆరాధనలో ప్రభా మీ దాసుడు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఆలకించినటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. వినుటి వలన విశ్వాసం కలిగినని మీ లేఖను సెలవిచ్చింది కనుక బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరగన విలుచుండగా ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి వేకునే చురుకైనటువంటి వెలుగును పొంది మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించి సంఘపక్షాన సమస్త మనవులు మీ చేతులకు సమర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక.
మీ ఈ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరములు నీవేయునవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.